హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి నెప్లైజర్. దీనికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అవి ఏ విధంగా అన్నది ఒకసారి చెప్తా మీకు, చూడండి. ఇది వచ్చేసి మెయిన్గా దీనికి కేబుల్ పోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్విచ్ ఫెయిల్ అవుతుంది, స్విచ్ మార్చుకోవచ్చు. ఇది నెప్లైజర్ ఓపెన్ చేసి కూడా మీకు ఒకసారి బేరింగ్స్లలో అప్పుడప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది అప్పుడప్పుడు మనం రన్నింగ్ చేసి పక్క పెట్టడం వల్ల ఒకసారి బేరింగ్స్ అయితే స్టక్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఆయిల్ వేసుకుంటే మళ్ళీ సేమ్ వర్కింగ్ చేయడం జరుగుతుంది. మీకు దీన్ని ఓపెన్ చేసి అయితే మీకు చూపెడతా ఎక్కడ వేసుకోవాలనేది. మనం ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ స్క్రూస్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి స్టిక్కర్ల కింద కూడా స్క్రూ ఉండడం జరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసినప్పుడు స్టిక్కర్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ స్టిక్కర్ కింద స్క్రూ ఉంటుంది, అదైతే ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. లేదా ఇది ఒకసారి బాడీ పగిలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ అయితే ఈ స్టిక్కర్ కింద కూడా ఒక స్క్రూ ఉండడం జరిగింది. ఇది కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం మనం. ఈ విధంగా క్యాప్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఈ స్విచ్ పోతూ ఉంటుంది. మనం ఊకే ఈ స్విచ్ పోవడం జరుగుతుంది. ఈ స్విచ్ మనం మార్చుకోవచ్చు, మార్కెట్లో దొరుకుతుంది. కేబుల్ పోతుంది, కేబుల్ మార్చుకోవచ్చు. ఈ నెప్లైజర్లో పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే మనకి ఏం రావు. చూడండి, ఇక్కడ 2 బేరింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓపెన్ చేసి ఇటు సైడ్ అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇదైతే స్టక్ అవ్వడం జరిగింది. ఫస్ట్ కొంచెం ఫ్రీ చేయడం జరిగింది. ఇక్కడ ఆయిల్ వేసేసి జాగ్రత్తగా ఒకళ్ళు వీలుంటే ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే ఈ మొత్తం సెట్ కంప్లీట్గా ఓపెన్ చేసి కూడా ఇక్కడ మనం బేరింగ్స్లలో ఆయిల్ వేసేసుకోవచ్చు. ఈ బేరింగ్స్లలో ఆయిల్ వేసేసుకోవాలి, ఫ్రీ అయిపోద్ది. చూడండి, చాలా వరకు ఫ్రీ అయిపోయింది. దాదాపు ఒక 2 months 3 months అయితే పక్క పెట్టడం జరిగింది. నెప్లైజరు పక్క పెట్టి ఉండడం వల్ల ఈ మోటార్ అనేది స్టక్ అవ్వడం జరిగింది. దీంట్లో ఆయిల్ వేస్తే మళ్ళీ వర్కింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మనకేం రావు. మెయిన్గా వచ్చేసి కేబుల్ వైర్ ప్రాబ్లం, స్విచ్, ఈ ఫీజు పోతూ ఉంటుంది. ఈ ఫీజు మార్చుకుంటూ ఉండాలి. ఈ ఫీజు పోతూ ఉంటుంది, ఈ ఫీజు మార్చుకుంటూ ఉండాలి. ఒకసారి మీకు ఆన్ చేసి చూపెడతా. చూడండి, ఆయిల్ వేయగానే మనకు వర్క్ చేయడం జరుగుతుంది. సేమ్ యాస్టెస్గా మళ్ళీ ఫిట్ చేసేసుకోవాలి మనం. ఇక్కడ బేరింగ్స్ ఉంటాయి. కంప్లీట్గా స్టక్ అయితే కూడా బేరింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. క్యాప్ అయితే ఏ విధంగా తీసామో అదే విధంగా మళ్ళీ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. కంప్లీట్గా ప్యాకింగ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూపెడతా. చూడండి, ఈ పేపర్ అయితే ఒకసారి ఆన్ చేస్తే హెయిర్ రావడం జరుగుతుంది. నెప్లైజర్ డైలీ యూజ్ చేసే వాళ్ళకు ఇప్పుడు కదా, ఈ పైప్ పెట్టడానికి దీని పక్కన వ్యాకింగ్ ఇందు నుంచి హెయిర్ అనేది లోపల తీసుకుంటూ ఉంటుంది. ఇది డస్ట్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఈ డస్ట్ జామ్ కావడం వల్ల కూడా మనకు ఇందులో నుంచి ఫోర్స్ తక్కువ వస్తూ ఉంటుంది. ఆన్ చేసినప్పుడు హెయిర్ అనేది తక్కువ వస్తుంది. ఈ స్పాంజ్ మనం చేంజ్ చేసుకుంటే హెయిర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. డైలీ యూజ్ చేసే వాళ్ళకు 1 monthకు లేదా 15 daysకి ఒకసారి ఈ స్పాంజ్ అయితే కంపల్సరీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నెప్లైజర్కి ఉంటుంది స్పాంజ్ అనేది. ఇదైతే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ లోపల తీసేసి ఈ స్పాంజ్ ఇట్లా రౌండ్ లేకున్నా కానీ మనకు స్పాంజెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.